కాశ్మీర్ అంటేనే మంచు. అలాంటి మంచు కొండల మధ్య ఉన్న ఒక చిన్న ఊరు బారాముల్లా. ఆ ఊరిలో ఆ రోజు ఒక మ్యాజిక్ షో జరుగుతూ ఉంటుంది. ఆ మెజిషియన్ అందరితో అంటూ ఉంటాడు, నేను చేసే మ్యాజిక్కి గనుక మీరు అవ్వకపోతే నేను జీవితంలో మళ్ళీ మ్యాజిక్ చేయను అని. మ్యాజిక్లో భాగంగానే తన దగ్గర ఒక మాయ పెట్టె ఉందని, అందులోకి వెళ్ళిన వారిని మాయం చేస్తానని జనం అందరితో చెప్తూ ఉంటాడు. నిజానికి అది ఒక నార్మల్ పెట్టె మాత్రమే. ఇంతలో నేను వెళ్తా అంటూ ఒక చిన్నపిల్లాడు ముందుకు వస్తాడు. జనమంతా చూస్తుండగానే ఆ చిన్నపిల్లాడిని మెజిషియన్ ఆ పెట్టెలో పెట్టి మూసేస్తాడు. మళ్ళీ పెట్టె ఓపెన్ చేసేసరికి అందులో ఆ పిల్లాడు కనిపించడు. జనమంతా మోసం చేస్తున్నావంటూ పెట్టె మొత్తం ఓపెన్ చేసి చూస్తారు, కానీ ఆ పిల్లాడు మాత్రం కనిపించడు. అలా ఆ మెజిషియన్ ప్రమేయం లేకుండానే ఆ పిల్లాడు పెట్టెలో మాయమైపోతాడు. ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ సీన్తో బారాముల్లా మూవీ ఓపెన్ అవుతుంది. ఈ మూవీ రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ ఉన్న ఈ మూవీ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. అలా మిస్ అయిన పిల్లాడు ఒక టాప్ పొలిటీషియన్ కొడుకు. ఈ మిస్సింగ్ కేసుని డీల్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ రిద్వాన్ సయ్యద్ ఫ్యామిలీతో కలిసి ఒక పాత బంగ్లాలోకి మారతాడు. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. రిద్వాన్ డ్యూటీలో ఉండగా పిల్లలు మాయమవుతున్న కేసులు వరుసగా పెరుగుతూ ఉంటాయి. ఇదంతా టెర్రరిస్టుల పనే అని అనుకుంటాడు మొదట్లో, కానీ ఆ ఏరియాలో అడుగు పెట్టాక అర్థమవుతుంది అది కాకుండా ఇక్కడ ఇంకేదో ఉందని. ఒక పక్క ఇంట్లో పరిస్థితి దారుణం. రిద్వాన్ భార్య గుల్నార్ మరియు పిల్లలు, వాళ్ళందరికీ విచిత్రమైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఎవరో తలుపు కొట్టినట్లు, కుక్క వాసన వస్తున్నట్లు, చివరికి రిద్వాన్ కూతురు కూడా మాయమైపోతుంది. డైరెక్టర్ ఆదిత్య సుహాస్ ఏం చెప్పాలనుకున్నారంటే, కాశ్మీర్లో ఏదో ఒక టైంలో జరిగిన హింస, బాధ అది ఆ నేలను వదలలేదు. ఆ నేలలోంచి పుట్టిన ఆత్మలే ఈ ఫ్యామిలీని వెంటాడుతున్నట్టు చూపించారు. భయం అనేది దెయ్యం రూపంలో కాదు, గతంలో చేసిన తప్పుల యొక్క పరిణామం రూపంలో వస్తుంది అని. ఆ ఫైనల్ రివీల్, కథ వెనుక ఉన్న ఎమోషనల్ కనెక్షన్ బాగుంది. కాశ్మీరీ పండిట్స్ ఇష్యూని కూడా కథలో ఒక ముఖ్యమైన ఎమోషనల్ పాయింట్గా టచ్ చేశారు. ఈ కనెక్షన్ చూపించిన విధానం నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. లీడ్ యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా రిద్వాన్ భార్య గుల్నార్గా యాక్ట్ చేసిన భాషా షంబ్లీ గురించి మాట్లాడుకోవాలి. ఇంట్లో భయం, పిల్లల పట్ల ఆందోళన, ఆ ఎమోషన్స్ని ఆవిడ చాలా బాగా చూపించారు. చూస్తున్న మనకు కూడా ఆ టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ టాప్ నాచ్లో ఉంటుంది. ఆ డార్క్ అట్మాస్ఫియర్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. ప్రతి షాట్ కూడా చాలా డీప్గా, రిచ్గా ఉంటుంది. కాశ్మీర్ అందాన్ని చూపించకుండా అక్కడ చీకటి కోణాన్ని చూపించడం అనేది పర్ఫెక్ట్ ఐడియా అనిపించింది. ఇంకా ఈ సినిమాకి అనదర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే సౌండ్ డిజైన్. ఇది జంప్ స్కేర్స్ ఉన్న హర్రర్ సినిమా కాదు, సైలెంట్ సౌండ్స్తోనే ఆ హర్రర్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారు. ఈ సినిమాలో నాకు నచ్చని విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే అది పేసింగ్ ఇష్యూస్. స్టార్టింగ్లో ఎంగేజింగ్గా ఉన్న ఆ ఫ్లో చివరి వరకు తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఇన్వెస్టిగేషన్, హర్రర్ ట్రాక్స్ ఒకదానితో ఒకటి కలిసిపోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇంటర్వెల్ ముందు వరకు ఆ కనెక్టివిటీ మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. చివరగా బారాముల్లా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రెగ్యులర్ హర్రర్ సినిమా అయితే కాదు, ఇది ఒక స్లో బర్నింగ్ సైకలాజికల్ థ్రిల్లర్. మీకు నెమ్మదిగా ఆలోచింపజేసే థ్రిల్లర్ సినిమాలు, అట్మాస్ఫియర్కి ఇంపార్టెన్స్ ఇచ్చే సినిమాలు నచ్చితే ఈ సినిమా మీకు నచ్చుతుంది. రెగ్యులర్ హర్రర్ లేదా థ్రిల్లర్ టైప్ మూవీ కోసం మీరు చూస్తున్నట్టయితే మీరు మాత్రం దీన్ని స్కిప్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.